కరీంనగర్ జిల్లా జామికుంట మండలం పరిధిలోని మొన్నేరు ఇసుక కాల్వరీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మండలంలో 2 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు. మండలంలోని కోరంపల్లి చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్దకు చేరుకున్న 6 విలాస్ సాగర్ గ్రామానికి చెందిన వ్యక్తులు చెక్ పోస్టు సిబ్బందితో తమ ఇసుక ట్రాక్టర్లను పంపాలని వాగ్దానానికి దిగారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఆగ్రహించిన 6 వ్యక్తులపై ఆ వ్యక్తిపై దాడి చేసి తన బైక్ ని ఎత్తుకెళ్లారు. చెక్ పోస్టు వద్ద ఉన్న సిబ్బందిపై అధికారులు సమాచారం ఇవ్వడంతో 6 వ్యక్తులపై చెక్ పోస్టు సిబ్బంది విధులను ఆటంకం కలిగించేలా కేసు నమోదు చేశారు పోలీసులు. 3 అరెస్టు చేశారు పోలీసులు. మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ 6పై గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉండడంతో వీరిపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తూ 2 సార్లు పట్టుబడితే వారి వాహనాలను జప్తు చేస్తామంటున్న పోలీసులు. అయినప్పటికీ కూడా ఆ గ్రామంలో నిన్న మేము కోరపల్లి క్రాస్ రోడ్లో పెట్టినటువంటి చెక్ పోస్ట్ వల్ల వాళ్ళ దందా అనేది ఆగిపోయిందని ఒక గడ్జి పెట్టుకొని నిన్న ఒక 6 వ్యక్తులు, ఈ విలాసాగర్కి సంబంధించినటువంటి 6 వ్యక్తులు, ముఖ్యంగా అందులో ప్రశాంత్, రాచపల్లి ప్రశాంత్, రాచపల్లి సమ్మయ్య అండ్ రాచపల్లి రాజు, ఈ 3 వీరితో పాటుగా రజనీకాంత్ ప్లస్ తర్వాత రంజిత్ అండ్ కళ్యాణ్, వీరందరూ కూడా ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని పథకం ప్రకారంగా అక్కడ పోలీస్ వాళ్ళని మనం కానీ పంపించేసినట్టయితే మన ట్రాక్టర్స్ని నడుపుకొని మన జీవనోపాధిని స్వేచ్ఛగా చేసుకోవచ్చు అనే విషయంలో వాళ్ళతో ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడవ చేసి మాకు డ్యూటీలో ఉన్నటువంటి శ్రావణ్ అండ్ మాది దేవేందర్ అనే 2 సిబ్బంది మీద వాళ్ళు చేసుకొని వాళ్ళ డ్యూటీకి విధులకు ఆటంకం కలిగించారు. ఈ విషయం తెలుసుకొని వాళ్ళు వెంటనే మా అధికారులకు సమాచారం ఇస్తే మా ఎస్ఐ రమేష్ గారు కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని సంధాయించి, కొంచెం ఆల్కహాలిక్ ఉన్నారు, వాళ్ళందరినీ సంధాయించి పంపించేయడం జరిగింది. రేపొద్దున చూద్దామని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న రాత్రి అబౌట్ 10:30 PM ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే, ఇటు ఈ గొడవ జరుగుతున్నప్పుడు జమ్మికుంట నుంచి వెంకటేశ్వరపల్లికి వెళ్తున్నటువంటి దొగ్గల రాజు గారు ఎవరైతే ఉంటారో, ఇక్కడ గొడవ జరుగుతుంది, పోలీసు ఉన్నారు, తర్వాత సివిలియన్స్ ఉన్నారు, ఎందుకు గొడవ జరుగుతుందని ఆయన వృత్తి అనేది కెమెరామ్యాన్ ప్లస్ ఫోటోగ్రాఫర్. ఆయన ఏం చేస్తారంటే క్యాజువల్గా వీడియో తీయడం జరిగింది. అక్కడ వీడియో తీయడం జరిగితే ఈ 6 ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అతన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ మేము సంధాయించి పంపించేసిన తర్వాత అక్కడ గుర్తుపెట్టుకొని వాళ్ళు వెంకటేశ్వరపల్లిలో కాపు కాల్చి ఆయన రాత్రి 10-11 గంటల సమయంలో ఆయన సొంత పని మీద బయట కిరాణా షాప్ దగ్గరికి ఎక్కడికో వెళ్తుంటే అడ్డగించి గ్రామ పంచాయతీ దగ్గర ఆయనని కొట్టి ఆయన యొక్క బండిని గుంజుకోవడం జరిగింది. 6 వ్యక్తులు కూడా, అంటే మాది మీరు వీడియో తీసి ఎవరికి చెప్తావు అని చెప్పేసి దాని మీద ఒకటి డెకాయిటీ కేసు పెట్టడం జరిగింది. దానికి గాను ఈరోజు మార్నింగ్ సైదాపూర్ క్రాస్ రోడ్లో వీరందరినీ కూడా 3 మేము కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ కస్టడీకి తీసుకున్న A1 రాచపల్లి ప్రశాంత్, ఇతని మీద పరిశీలించినట్టయితే ప్రీవియస్ హిస్టరీ పరిశీలిస్తే 8 కేసులు ఉన్నాయి. అందులో 8 కేసుల్లో కూడా 4 కేసులు ఇసుక అక్రమ రవాణా కేసులలో నిందితుడు ఇతను. అట్లాగే భూమి విషయంలో వాళ్ళకి నైబర్ ల్యాండ్ వాళ్ళతోటి పాలలతోటి కొట్లాడ పెట్టుకొని పారతో కొడితే ఆయనకి పక్కటెముకలు ఇరుగుతాయి, అదొక కేసు జరిగింది. అట్లాగే ఇంకొక 324, అట్లాగే మహిళల్ని వెంటబడి ఆమెకి భంగం కలిగించినట్టు ఒక దరఖాస్తు, ఒక 354D కేసు ఉంది. అదేవిధంగా ఇంతకు ముందు కూడా పోలీస్ ఆఫీసర్స్ మీద తిరగబడ్డ కేసులు కూడా ఇతని మీద నిందితుడుగా ఉన్నాడు. మొత్తం 8 కేసులు ప్లస్ ఈ 2 కేసులు కూడా 10 కేసులు ఈ ప్రశాంత్ గారి మీద ఉన్నాయి. అట్లాగే ఇప్పుడైతే మేము కస్టడీలో తీసుకున్నటువంటి సమ్మయ్య గారి మీద చూస్తే అతని మీద కూడా 7 క్రిమినల్ కేసెస్, ప్రీవియస్ కేసెస్ 7 ఉన్నాయి. అందులో ముఖ్యంగా అన్నీ కూడా ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అదేవిధంగా మేము ఇప్పుడు కస్టడీలో తీసుకున్నటువంటి రాజు మీద చూసినట్టయితే రాజు మీద కూడా ఒక 7 కేసెస్ ఇదే ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. ఇది అట్లాగే అదర్స్ ఎవరైతే పారిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇట్లాగే క్రిమినల్ కేసెస్లో ఉన్నాయి. ఇంకా వీళ్ళని క్రిమినల్ హిస్టరీ చూసిన తర్వాత మేము వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా విలాసాగర్లో మేము ఛార్జ్ తీసుకున్నాక లాస్ట్ 1 ఇయర్లో ఒక 20 దాకా సస్పెక్ట్ షీట్స్ని ఓపెన్ చేసినాం. అంటే ఇదే ఇసుక రవాణా ఉన్నదనేది వాళ్ళ మీద క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 2 రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఈ మన పత్రికా ముఖంగా ఈ ఇసుక దందా చేసే వాళ్ళందరికీ కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇట్లాంటి దందాని బంద్ చేసుకోకుండా ఇదే విధంగా అక్రమ రవాణా చేసినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడుతూ హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. వారికి ఉన్న ప్రీవియస్ హిస్టరీ ప్రకారంగా కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రకారంగా
చట్ట ప్రకారంగా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాం. 2 కన్నా ఎక్కువ కేసెస్లో వెహికల్స్ ఒకవేళ ఉన్నట్టయితే కాన్ఫిస్కేషన్ కోసం కూడా మేము కోర్టుకు రాస్తాము. అంటే వెహికల్స్ని జప్తు చేయడం కూడా జరుగుతుందని ఈ పత్రికాముఖంగా ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఇసుక అక్రమ రవాణా మానేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.